హాయ్ లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ అండ్ వ్లాగ్స్. థాయిలాండ్ సిరీస్లో ఎక్వేరియా కోసం ఈ వ్లాగ్. ఎక్వేరియా అనేది సెంట్రల్లోనే ఉంది. ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అనమాట ఇది. అండర్ వాటర్ రెస్టారెంట్ కూడా ఉందన్నమాట అక్కడ. అండ్ ఎక్వేరియాలో ఈజీగా 1 అవర్ అయితే టైం పాస్ అవుతుంది. అండ్ ఆల్సో చాలా నీట్గా ఉన్న ఎక్వేరియం నేను ఇప్పటి వరకు చూసిన ఎక్వేరియంలో. ఎందుకంటే మనం ఇక్కడ లోకల్లో ఎక్వేరియంస్ ఎక్కడెక్కడ పెడతారో అన్ని దగ్గరలో వెళ్తుంటాం కదా. చాలా నీట్ అంటే చాలా నీట్ మెయింటైన్డ్. నాకు అదొకటైతే చాలా నచ్చింది. ఉన్నవన్నీ నీట్‌గా మనకి లోపల ఏముందో క్లియర్ కట్‌గా కనపడతది. అండ్ ఓషన్ కోసం కొన్ని షోస్ ఉంటాయి. కొంచెం బావుంటుందది. అట్రాక్టివ్‌గా ఉంటాయి. లేజర్ కాదు, నియాన్ షో అంటారు కదా, అలాంటివుంటాయన్నమాట. ఇది సీల్ పిల్లలు. ఈ గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ ఉంటే ఈ గేమ్స్ చూస్తే యోధ ఇంకా ఊరుకోలేదు. ఒక గేమ్ అయితే ఆడిపిచ్చేసింది మాతో. అబ్బబ్బబ్బా! ఈ పెంగ్విన్ ఎంత క్యూట్‌గా ఉందంటే దాని వెనకాల తిరిగాను నేనైతే ఒక 10-15 మినిట్స్. చిన్నప్పటి నుంచి సీ హార్స్ కోసం వినడమే కానీ నేను ఎన్ని ఎక్వేరియంకి వెళ్ళాను కానీ ఎక్కడ చూడలేదు. నేను ఫస్ట్ టైం సీ హార్స్ని చూడడం. సీ హార్స్ అంటే అది ఎంత సైజు ఊహించుకున్నాను నేను. అది ఎంత చిన్నగా మన ఫింగర్ అంత ఉందన్నమాట. ఇట్లానే చాలా ఫిష్లు ఉంటాయి. ఫిష్కి ఫీడింగ్ చేయొచ్చు కానీ ఎక్కువ ప్రైసే ఫీడింగ్కి. 150 బాత్ అలా ఉంటుంది అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు. అండ్ ఇలా షో అవుతుంటుంది అనమాట. ఆ షోస్ కూడా కొన్ని టైమింగ్స్ ఉంటాయి. మనం వెళ్ళే టైమింగ్లో ఏ షో ఉంటే ఆ షో చూసుకోవడమే. ఇంకా ఇట్లా ఉంటాయి షోస్. డేలో 3 టైమ్స్ అలా ఉంటాయి ఆ షోస్. ఓషన్ ఇంపార్టెన్స్ కోసం, వాటర్ ఇంపార్టెన్స్ కోసం ఉంటుంది ఆ షో థీమ్. ఈల్స్ ఎప్పుడు టెక్స్ట్ బుక్స్లో చూడడమే కానీ బయట చూడడం ఇదే నేను. అండ్ ఇదే ఆ రెస్టారెంట్. అండర్ వాటర్ రెస్టారెంట్లా ఉంటుందన్నమాట. మనకి వాటర్లో ఫిషెస్ వ్యూ ఉంటుంది. అండ్ మనం అక్కడ ఏమైనా ఆర్డర్ చేసి తినొచ్చు. వీడియోలో లైటింగ్స్ అంతా సరిగ్గా రాలేదని నేను అనుకుంటున్నాను. బయట అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఆ ప్లేస్. Stars to stay.
షో చాలా బాగుంటుంది. బయట చూస్తే మాత్రం చాలా ఏమంటారు హార్ట్‌ఫుల్‌గా అనిపిస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. సెంట్రల్ పుకెట్‌లో వెళ్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి.